లీగల్ పొజిషన్ చెప్పినాము. 42%కు పెడితే 50% క్రాస్ అవుతుంది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్, అది నేను చెప్పింది కాదు. దాన్ని మీరు ఎట్లా దాన్ని అధిగమిస్తారని చెప్పి నేను ప్రశ్న చేస్తున్నాను పార్టీని. వాళ్ళు నాకు ఇది సమాధానం చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ అనేది అది సూపర్ న్యూమరీ. రిజర్వేషన్స్ సంబంధించినటువంటి 100% 100 సీట్లు ఉంటే 100% 50% కావద్దు. ఈ 10% రిజర్వేషన్స్ ఉందో ఈ 100 లేదు. అది ఇది అపార్ట్ ఫ్రమ్ దట్ 100 సూపర్ న్యూమరీ 10% సపరేట్. అది ఆ 50% క్యాపిటల్ రాదు. అది పిచ్చోళ్ళకి అర్థం కావాలి కొంత. మీరు తెలుపుతున్నాము, కానీ దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారో అడుగుతున్నాం మేము వాళ్ళని. మీకు క్లియర్ చేసి చెప్తున్నా, బీజేపీ సపోర్టింగ్, దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారు, అది నా ప్రశ్న. అంతే. అది చెప్పాలి కదా వాళ్ళు. అది చెప్పకుండా నా మీద పడితే ఎట్లా? 42% రిజర్వేషన్స్ వాళ్ళు పెట్టకపోతే రిజర్వేషన్లు మేము అమలు పరిచేయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం రిజైన్ చేయాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా రిజైన్ చేయాలి. ముస్లిం రిజర్వేషన్ లేదు, అదే చెప్పిండ్రు వెనుకబాటుతనం అని. 50% అనే పరిధి కూడా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన 50% అనే సూత్రమే వర్తించదు. 50% అనే మూల సూత్రం ఏదైతుందో అది కాలం చెల్లిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 50%కి 10% తోడైంది. ఆల్రెడీ 60% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు 50% లోపల ఎస్సీ ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకు ఇవ్వాలనేది. ఆ ఓబీసీలలో 4 క్యాస్ట్ల బదులు 5 అయినాయి. 5 వర్గాలు అయినాయి, ABCDE. చెయ్యొచ్చు, ఎవరైనా చేయొచ్చు, కోర్టులో ఉంది. దాన్ని మనమేం చేస్తాం? అపోహలు ఉంటాయి కొన్నిసార్లు. మీరు చాలా విషయాలలో అపోహలు ఉంటాయి. ఆ అపోహలలో వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు. మనం ఏం చేస్తాం దానికి? ఆల్రెడీ కోర్టుకు సబ్జుడిస్ అయిన ఇష్యూస్లో మీరు మాట్లాడడానికి ఏం లేదు, నేను మాట్లాడడానికి ఏం లేదు. కొంతమంది వితండవాదులు ఎప్పుడు కొన్ని వాదిస్తుంటారు, దాన్ని కోర్టే జవాబు చెప్తుంది. మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. నేను ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అయితే డెఫినెట్గా చెప్తా. మీరు అడిగింది, నేను చీఫ్ మినిస్టర్ని కాబట్టి ప్రభుత్వంలో చేసేది మాత్రమే చెప్పగలను.